గంజాయికి సంబంధించి ఒక వార్త వచ్చింది. గంజాయి పుష్పాలు పోలీసులు ఎంత కట్టడి చేస్తున్న రకరకాల మార్గాల్లో రవాణా, లిక్విడ్ గంజాయితో తినుబండారాలు, సోషల్ ప్రచారం, డార్క్ నెట్ లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న విద్యార్థులు, మత్తు కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు, భవిష్యత్తుకే దెబ్బ, ఉన్నత విద్య, విదేశీ ప్రభుత్వ ఉద్యోగులపై కేసుల ప్రభావం ఉంటుంది. కాబట్టి గంజాయి మత్తు ఏదైతే ఉందో ఆ మత్తు నుంచి ఇప్పటికైనా ఎవరైతే అలవాటు పడ్డారో, ఎందుకంటే ఎప్పుడు ఈ గంజాయి మత్తు అనేది గ్రామీణ స్థాయికి విస్తరించింది. ఎందుకంటే గతంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోనే గంజాయి మత్తు అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే గంజాయి మత్తు వినియోగం అనేది ఎక్కువగా ఉండేది. కానీ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా హైదరాబాద్, ముంబై లాంటి పట్టణాల్లో నివాసం ఉంటూ వివిధ పనులు, ఉద్యోగాలు, వలస పనులు చేస్తున్న అనేక మంది అక్కడ ఉపాధి లేకపోవడం, నివాసానికి యోగ్యంగా లేకపోవడం, రెంట్లు అంటే ఇంటి గృహానికి సంబంధించిన రూమ్ రెంట్లు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళందరూ కూడా దశాబ్దాల క్రితం వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా సొంత గ్రామాలకు తిరిగి రావడం జరిగింది. సొంత గ్రామాలకు వచ్చిన క్రమంలో అనేక మందికి గంజాయి అలవాటు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చిన క్రమంలో ఆ అలవాటును గ్రామాలకు తీసుకురావడం జరిగింది. గంజాయి మత్తును కూడా గ్రామాల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో ఎవరైతే అమాయకులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, లేదంటే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, చుట్టాలు, పక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండి కరోనా సమయంలో గ్రామాలకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయి కూడా గంజాయిని పరిచయం చేయడం జరిగింది. కాబట్టి కల్వకుర్తి లాంటి పట్టణాలు ఇప్పుడు గంజాయికి అడ్డాలుగా మారినాయి. శిశుమందిర్ ప్రాంతం అనేది గంజాయి అడ్డాగా మారడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంతం నుంచి కల్వకుర్తి సమీపంలోని గ్రామాలకు గంజాయిని సరఫరా చేయడం జరుగుతుంది. పుష్ప పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నారు, రకరకాల మార్గాల్లో రవాణా, లిక్విడ్ గంజాయితో తిను బండారాలు, సోషల్ ప్రచారం, డార్క్ నెట్ లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న విద్యార్థులు, మత్తు కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు, భవిష్యత్తుకే దెబ్బ, ఉన్నత విద్య, విదేశీ ప్రభుత్వ ఉద్యోగాలపై కేసుల ప్రభావం, టమాటా ట్రేల మధ్యలో గంజాయి ప్యాకెట్లు ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు, బొలెరో వాహనాల కింది భాగంలో బాక్సు లాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసి గంజాయి రవాణా, నర్సరీ మొక్కలను తరలించే వాహనాల్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇలాంటి వార్తల పత్రికల్లో కనీసం రోజుకు ఒకటైనా చూస్తుంటాం. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా దందాకు ఉదాహరణలు మాత్రమే ఇవి. గంజాయి కట్టడికి పోలీసులు ఇంతగా ప్రయత్నిస్తున్న అక్రమార్కులు రకరకాల కొత్త మార్గాలను కనిపెట్టి మరీ దాన్ని రవాణా చేస్తున్నారు. ఆ మత్తుకు బానిసైన వారు డార్క్ నెట్ లో ఆర్డర్ ఇచ్చి మరి కొనుగోలు చేస్తున్నారు. ఒక దశ దాటాక డబ్బు కోసం గంజాయి విక్రేతలుగా మారి పోలీసులకు దొరికిపోతున్నారు. అలా గంజాయి కేసుల్లో పట్టుబడితే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని పోలీసులు హెచ్చరించడం జరుగుతుందైనా మారడం లేదు. పుష్ప సినిమాలో ఎర్రచందనం రవాణాకు అల్లు అర్జున్ రకరకాల ప్లాన్లు వేస్తాడు, గుర్తుందా? గంజాయి అక్రమ రవాణా అందుకు ఎంత మాత్రం తీసిపోదు. ఆ సినిమాలో అల్లు అర్జున్కు మించి కొత్త కొత్త మార్గాలను కనిపెట్టే గంజాయి పుష్పలు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో గంజాయి మహారాష్ట్ర, కర్ణాటకలకు, తెలంగాణ మీదుగానే రవాణా అవుతుంది. ఈ క్రమంలోనే గంజాయి విక్రేతలు ఇక్కడ కూడా తమ మార్కెట్ ను విస్తృతంగా పెంచుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సాధారణ వ్యక్తులు కొరియర్లో పార్సల్ పంపినట్టు పంపేవారు కొందరు, మరికొందరు ఇలాంటి భయము లేకుండా బస్సులో, రైల్లో సైతం తరలిస్తుంటారు. అయితే పెద్ద మొత్తంలో తరలించాలంటే ఆ మార్గాలు సరిపోవు. అందుకోసం వాహనాల్లో ప్రత్యేకంగా క్యాబిన్లు తయారు చేయడం, ఇతర సరుకుల మధ్య ఉంచి సరఫరా చేయడం వంటి మార్గాలను ఎంచుకుంటారు. రైళ్లలో గంజాయి రవాణాకు ముఠాలు అమాయక మహిళలు, పిల్లలు సైతం వాడుకుంటాయి. ఇందులో భాగంగా డబ్బు ఆశ చూపి రోజువారీ కూలీలకు వెళ్లే మహిళలను ఎంచుకుంటారు. గంజాయిని ప్యాకెట్లో చుట్టి వాసన బయటకు రాకుండా నాప్తలైన్ గోళీలు ఉంచి వారికి అప్పగిస్తారు. ఆ ప్యాకెట్లో ఏముందో వారికి ఏ మాత్రం తెలియదు. ప్రయాణించే మార్గంలో ఆ ప్యాకెట్లను ఒక బోగిలో ఉంచి వారిని మరో బోగిలో ఉండాల్సిందిగా సూచించి పంపిస్తారు. రవాణా ఖర్చులు సెల్ ఫోన్ వారికి ఇస్తారు. ఇచ్చిన సరుకును చెప్పిన చోటుకు చేరవేస్తే వారికి ఇస్తామన్న డబ్బు ముట్ట చెప్తారు. పోలీస్ నిఘా నుంచి తప్పించుకునేందుకు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా పంపిస్తుంటారు. ఒకవేళ గంజాయితో పాటు వారు పట్టుబడితే వారిపైన కేసులు ఉంటాయి తప్ప అసలు నిందితులు దొరకని విధానం ఇది. పోలీసులకు చిక్కకుండా చెక్ పోస్టులో బెడద లేకుండా ఉండేందుకు గంజాయి విక్రేత కొరియర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకోసం ఒక కొరియర్ సర్వీస్ నిర్వాహకులతో మాట్లాడుకుని సరఫరా చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇలాంటి విషయాలు అట్టే కాలం దాగవు.
ఆ వ్యవహారంపై చందనగర్ పోలీసులకు సమాచారం అందడంతో గత ఏడాది ఆ కొరియర్ సంస్థపై దాడులు చేసి 6 బాక్సులు సరఫరా అయి వచ్చిన 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో గంజాయి విక్రేత అయితే పోలీసు సైరన్ ఉన్నతాధికారుల స్టిక్కర్లను తన వాహనానికి అంటించి వాటిలో సరఫరా చేస్తూ దొరికిపోయాడు. ద్రవరూప మహమ్మారి మామూలు గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేయడం, విక్రయించడం రిస్క్తో కూడుకున్న పని కావడంతో 2015 నుంచి గంజాయి ముఠాలు లిక్విడ్ గంజాయిపై దృష్టి సారించాయి. పొడి గంజాయి కంటే దీని ధర దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ రవాణా సులభం, ఆదాయం ఎక్కువ. ధరతో పాటు అదిచ్చే కిక్కు కూడా ఎక్కువే. అందుకే హాషిష్ ఆయిల్ గా పిలిచే ఈ ద్రవరూప గంజాయికి ఇప్పుడు మార్కెట్ లో క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. మామూలు గంజాయి కంటే 2 చుక్కల లిక్విడ్ గంజాయిని తీసుకోవడం వల్ల 10 రెట్లు ఎక్కువ కిక్ వస్తుండడంతో వినియోగదారులు రవాణా సులభం, ఆదాయం ఎక్కువగా ఉండడంతో విక్రేతలు దీనిపైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు ఈ లిక్విడ్ గంజాయిని తయారు చేయడంలో సిద్ధహస్తులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వారి వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరి ఈ గంజాయిని తయారు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక రసాయనాలను, యంత్రాలను ఉపయోగించి తయారు చేసి గంజాయిని వారు ఆయిల్ రూపంలోకి మారుస్తారు. 30 కిలోల పొడి గంజాయి నుంచి 1 లీటర్ లిక్విడ్ తయారవుతుంది. దాన్ని 5 లీటర్ల బాటిల్లో నింపుకుంటే జేబుల్లో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవడం చాలా సులభం. తనిఖీలో దొరికితే ఆయుర్వేద నూనె అని చెప్పి తప్పించుకుంటున్నారు. కొందరైతే అసలు తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆయుర్వేద మందు సీసాలో ఈ లిక్విడ్ ను నింపి ఆ పేరుతోనే రవాణా చేస్తున్నారు. 5 ml లిక్విడ్ గంజాయిని 5,000 నుంచి 7,000కు విక్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో వెలుగులోకి ఈ సంఘటనలు రావడం జరిగింది. ఇక ప్రచారం ఇలా, కొనుగోలు అలా. గంజాయి విక్రేతలు చిన్న కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో సైతం ఆ మత్తు మహమ్మారి అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అమ్మకాల కోసం ప్రత్యేక చైన్లను ఏర్పాటు చేసుకునే హైదరాబాద్ తో పాటు ఇతర మార్గాలను జోరుగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. చైన్ అంటే గంజాయికి పూర్తిగా బానిసలైన వారికి కమిషన్ల ఆశ చూపించి ఏజెంట్లుగా మార్చి వారి ద్వారానే అమ్మకాలు జరపడం. ఈ తరహా చైన్ సిస్టమ్ లో విద్యార్థులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. చైన్ సిస్టమ్ లో ఉన్న విద్యార్థులు తరచుగా పార్టీలో ఇస్తూ తొలుత తమ సర్కిల్లో ఉన్న వారిని మత్తు వైపు లాగుతారు. తర్వాత వారికి విక్రయించి వారి ద్వారా మరికొందరిని లాగుతారు. గంజాయి లిక్విడ్ తో ఆకర్షణీయమైన తినుబండారాలు తయారు చేసి సోషల్ మీడియా వేదికగా వాటికి ప్రచారం కల్పించుకున్న వారు కూడా ఉన్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో విద్యార్థులు, యువత సులువుగా డార్క్ నెట్ లో ఆర్డర్లు పెట్టి గంజాయిని తెప్పించుకుని వాడుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. దొరికితే కష్టమే. సరదా కోసం గంజాయి మత్తుకు అలవాటు పడితే ఆరోగ్యంపై ప్రభావం పడడంతో పాటు కేసుల విషయంలోనూ అయితే న్యాయస్థానంలో వారి నేరం రుజువైతే నేరస్తులుగా పరిగణిస్తారు. కానీ గంజాయి, ఇతర మత్తు పదార్థాలను ఉపయోగిస్తూ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడితే మొదటి రోజు నుంచి నేరస్తులుగా పరిగణిస్తారు. NDPS చట్టం అంత కఠినంగా ఉండడమే ఇందుకు కారణం. దాని ప్రకారం గంజాయి వినియోగిస్తూ పట్టుబడే వారిని 1-2 సార్లు బాధితులుగా గుర్తిస్తారు. వారు చికిత్సకు అంగీకరిస్తే కేసు నమోదు చేయకుండా NDPS యాక్ట్ లోని సెక్షన్ 64A కింద డి అడిక్షన్ సెంటర్ కు తరలిస్తారైతే అయినా గంజాయికి బానిసలై పదే పట్టుబడే వారిని నిందితులుగా పరిగణించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. గంజాయి కేసుల్లో కనిష్టంగా 3 నుంచి 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా మొదలుకొని జీవిత ఖైదు, మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇతర కేసుల్లో జీవిత ఖైదు, మరణ శిక్షలకు క్షమాభిక్ష కోరే అవకాశం చట్ట ప్రకారం ఉన్న NDPS యాక్ట్ ప్రకారం నమోదయ్యే కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉండదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా చేస్తూ ఎక్కువ సార్లు పట్టుబడే వారిపై PD యాక్ట్ నమోదు చేస్తున్నారు. PD యాక్ట్ నమోదు అయిందంటే సగం జీవితం జైల్లో గడపాల్సిందే. గంజాయికి అలవాటు పడుతున్న వారిలో పాఠశాల విద్యార్థుల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు ఉంటున్నారు. వారిని పోలీసులు గుర్తించినప్పుడు వారు చదివే విద్యా సంస్థల యాజమాన్యాల నిర్వాహకులకు కూడా సమాచారం ఇస్తున్నారు. అలా సమాచారం ఇచ్చిన వారు అప్రమత్తమై గంజాయి వినియోగాన్ని అరికట్టే చర్యలు తీసుకోకపోతే దాన్ని నిర్లక్ష్యం కింద పరిగణించే వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. చదువుకునే దశలో మత్తుకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, క్రిమినల్ రికార్డ్ ఎంట్రీ కావడంతో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని, ఇక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులుగా అనర్హులయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక రైళ్లలో రవాణాపై నిఘా అంటూ మహేష్ భగవత్ పేర్కొనడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, కట్టడికి చర్యలు చేపడతామని అదనపు DGP రోడ్డు భద్రత, రైల్వే
మహేష్ భగవత్ తెలిపారు. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశామని, ఇకపై రైల్వే పార్సీల పైన దృష్టి సారిస్తామని ఆయన వెల్లడించారు. ఎవరి దగ్గరైనా 20 కిలోల కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని భగవత్ పేర్కొనడం జరిగింది.